ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 23వ అధ్యాయము 4వ దినము పారాయణము ఆదివారము. యోగము ఉల్లిపాయ. శ్యామ పాముకాటు బాగగుట, కలరా నియమములనుల్లంఘించుట, గురుభక్తి పరీక్ష. ప్రస్తావన. నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణములకు అతీతుడు. కాని మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చెయ్యువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలతో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గమొక్కటే కలదు. అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తన నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా నెన్నుచున్నాము. కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడనని చెప్పెడివారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలనో చూపుచుండెడివారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలనో తెలిపిడివారు. ఇతరులతో దేనిలోనైనా పోటీ పడేవారు కారు. తన కొరకేమైనా చేయుమని ఇతరులను కోరడివారు కారు. సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితమని ఎవరిని నిరాదరించుటగాని అవమానించుటగాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు. మేము ఇతర యోగుల నెరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్ కటాక్షముచే వారవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగజేసెదరు అని మాత్రమే ఎరుగుదుము. మన పుణ్యమేమైనా యున్నచో యోగుల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో అట్లు జరుగదు. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు విద్యార్థి ఒకడు నానాసాహెబు చాందోర్కర్తో షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతంజలి యోగసూత్రములు కూడా చదివెను. కాని అనుభవమేమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా నుండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పెదరని అతడు అనుకొనెను. ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన తట్టెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములనెట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సుననున్న దానిని కనిపెట్టి నానాసాహెబ్తో ఇట్లు అనియెను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొని శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై బడి సర్వస్య శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టముల తెలిపి ప్రత్యుత్తరముల బడసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊదీ ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను. పాముకాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడు పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిది. రెండును బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియును. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధవిముక్తుల చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితివైపు బోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయములో మిరీకరుకు రానున్న అపాయమును కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి.
అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరిచెను. అతని చిటికన వ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించదననుకొనెను. స్నేహితులు అతన్ని విఠోబా గుడికి తీసుకొని పోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచ్చట బాగగుచుండెను. కాని శ్యామ తన విఠోబాయగు బాబా వద్దకు పరుగిడెను. బాబా అతనిని చూడగానే ఈసడించుకొని వానిని తిట్టనారంభించెను. కోపోద్దీపితుడై బాబా ఇట్లని, ఓరి పిరికి పురోహితుడా, ఎక్కవద్దు, నీవెక్కినచో ఏమగునో చూడు అని బెదిరించి తరువాత ఇట్లు గర్జించెను. పో, వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీపితుడగుట చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదు తన ఎల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. ఇట్లు తరిమివేసినచో తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణమందు ఆశ వదులుకొని యూరకుండెను. కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను. శ్యామ దగ్గరకు పోయి కూర్చుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, భయపడవద్దు, ఏమాత్రమూ చింతించకు. ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండము, బయటికి పోవద్దు. నా యందు విశ్వాసముంచుము, నిర్భయుడవు కమ్ము, ఆతురత పడవద్దు. ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పటేలను, కాకాసాహెబు దీక్షిత్ను అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరగవచ్చుననియు, కాని పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియందుంచుకొనవలసినదేమన బాబా పలికిన 5 అక్షరముల మంత్రము. అది పో, వెడలిపొమ్ము, క్రిందకు దిగు. శ్యామను ఉద్దేశించినది గాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలవి. దాని విషము పైకి ఎక్కరాదనియూ, అది శరీరమంతటా వ్యాపింపరాదనియూ ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగింపనవసరము లేకుండెను. మంత్రబియ్యము గాని తీర్థము గాని ఉపయోగించనవసరము లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే మిక్కిలి బలమైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలు గాని విననచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలను. కలరా రోగము. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారు ఇతరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏవనా? 1. కట్టెల బండ్లను గ్రామములోనికి రానియకూడదు. 2. మేకను గ్రామములో కొయ్యరాదు. ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలను అని తీర్మానించిరి. బాబాకిదంతయు వట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఈ సంగతి తెలుసుకొనెను. అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తర్వునిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకెవ్వరూ సాహసించలేదు. ధుని కొరకు కట్టెలు కావలసి ఉండెను. కనుక బాబా కట్టెలను కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే యుంచెను. అందులకై వారికి కట్టెలవసరము. కనుక నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము గాని చెవి గాని లేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవువారు. అప్పుడు బాబా ఎప్పుడునూ గొనుగు కొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శల్యత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ వైరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకై ఇట్లు చేయుచుండెడివారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించనో చూతుము. నిబంధనములతోనున్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తివేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పాను.
ఈ బడే బాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబాకు కుడివైపు కూర్చునడివారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకిచ్చడివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనమును ప్రారంభించువారు. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండెడివారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేలాయని బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చెయ్యుమనెను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను. ఎందులకు కత్తిని తెప్పించిరో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కానీ వాడలో నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబు దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కాని దానిని పరీక్షించవలను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాఠేవాడకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తర్వు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి చంపుట అనున్నది ఎరుగకుండిది. హింసించు పనులను చేయుట యందు ఇష్టము లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేల సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూచుచుండెను. బాబా, ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగుమనెను. ఎంతటి కఠినాత్ముడవు! బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని కిందబెట్టి బాబాతో ఇట్లనియే, నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టం ఏమీ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొనిదము. నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారింపము. అది సరైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువాజ్ఞ అక్షరాలా పాలించుటయే మా విధి, మా ధర్మము. బాబాయే మేకను చంపి బలివేసదనని చెప్పిరి. మేకను తకియాయని చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది పకీర్లు కూర్చొని స్థలము. అచటకు దానిని తీసుకొని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయము హేమాడ్ పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు. 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను. తోడుగా బుద్ధి కుశలత యోరమీయున్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట గాని, హఠయోగము గాని, ఇతర కఠినమైన సాధనలన్నయూ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తరోపదేశముల కరుకులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబాగారి హాస్యము, చమత్కారముల గురించి చెప్పుకొందుము. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 23వ అధ్యాయము సంపూర్ణము.